अरे फोन कूलर देख सामने वाला देखो भैया साइड कर गए डब्बा थोड़ा पीछे जमरे जमरे మేడం కమిషనర్ మేడం ఉందబ్బా ఇంకా भैया तो भी थोड़ा पीछे हटाना थोड़ा पीछे అయ్యగారు జరా ఎమ్మెల్యే గారు అనిపిస్తలేరు ఎమ్మెల్యే గారు అనిపిస్తారు మీరు తిరగండి కొద్దిగా ఇంటికి మేడం ఒక పని కదిలేదు మేడం మేడం నేను తీసుకుంటాను ఫోటో తీసుకున్నాం चलो चलो आगे बढ़ो पीछे बढ़ो లోగోలు తీసుకుంటారు విషయం ఏంటని చెప్పనీకి ప్రాంతాల్లో కూడా మిషన్ భగీరథ కింద తాగునీటి సమస్య తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. మున్సిపాలిటీలో తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఈరోజు ఎక్కడ పోయినా బోర్లు వేయండి మాకు నీళ్లు వస్తలేవు అనేటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో కనిపిస్తా ఉంది. అంటే తాగునీటికి ప్రతి ఒక్క గ్రామాలతో పాటు మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో కూడా కట్టకట్టలు ఏర్పడతా ఉన్నాయి. మరి ఈ రోజు మున్సిపాలిటీకి ముఖ్యంగా ఇప్పుడే ఎండాకాలం ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. ఎండాకాలం ఇంకా ఇది ఫిబ్రవరి నెలలోనే ఉన్నాం మనం. అయినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి ఎండలు, ఇప్పుడే తాగునీటి సమస్యలు ప్రారంభమైనాయి. కాబట్టి ఈ ప్రాజెక్టుని ఎంబడే అమృత్ చూ కింద శాంక్షన్ అటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క అమృత్ చూకి ఎంబడే పనులు ప్రారంభం చేసి ఈ ఎండాకాలం లోపల ఈ తాగునీటి కొరతను, తాగునీటి సమస్యను మరి పూర్తి చేయాలని అమలు దీనికి ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ఈ పబ్లిక్ హెల్త్ ఈలు కానీ, అదేవిధంగా ఏజెన్సీ వాళ్ళు కానీ, వర్క్ తీసుకున్న ఏజెన్సీ వాళ్ళు కానీ ఈ యొక్క పనులను త్వరితగతిన పూర్తి చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఉందో ఏ ఒక్కరు కూడా తాగునీటి కోసం కటకటపడకూడదు, ప్రతి ఇంటికి కూడా నల్లా కనెక్షన్ ఉండాలి, మంచినీళ్లు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో, తెలంగాణలో కూడా ప్రతి మున్సిపాలిటీలో అమృత్ 2 కింద నిధులు శాంక్షన్ అయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము మరి తన వాటా, అదే రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా దీనికి కొంత ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీస్ కూడా తమ వాటా ఇవ్వాల్సి ఉంటాయి. వీటికి కూడా సరైన సమయంలో వాటిని ఆ యొక్క నిధులను జోడించి త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల అభివృద్ధి పథకాలను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఎన్హెచ్ హైవేసే కానివ్వండి, గ్రామీణ సడక్ యోజన కింద నిధులే, గ్రామాల రోడ్లే కానివ్వండి, గ్రామ పంచాయతీలకు నిధులే కానివ్వండి, మున్సిపాలిటీలకు నిధులే కానివ్వండి, అదే కాకుండా రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఇవాళ ముద్రా లోన్లే కానివ్వండి, ఇవాళ పెద్ద ఎత్తున విశ్వకర్మ కింద లోన్లే కానివ్వండి, ఈ రోజు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధే కానివ్వండి, రైతులకు సబ్సిడీ కింద ఎరువులే కానివ్వండి, ఇవాళ ప్రతి ఒక్క పథకం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంటే ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు అందజేసేటటువంటి ఒక లక్ష్యంతో మరి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి అనే వాళ్ళు గ్రామ సర్పంచ్ మొదలుకుంటే, వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే, గ్రామ సర్పంచులు గాని, మండల ప్రజాప్రతినిధులు గాని, జిల్లా ప్రజాప్రతినిధులు గాని, మున్సిపాలిటీ గాని, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రము కేంద్రము అనేటటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను ఏదైతే రెండు కలిసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాటాతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, వాటినంతా కూడా త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను ఉపయోగించుకునేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటాను రాష్ట్ర ప్రభుత్వం వాటా జోడిస్తేనే అది మనకు ఉపయోగం అవుతుంది. వాటిని పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వం నిధులను ఉపయోగించుకునేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలుపెట్టి ఈ యొక్క అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈ రోజు ప్రతి అంటే ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ మరి 3 నెలల్లో, 4 నెలల్లో, 2 నెలల్లో ఎప్పుడు జరుగుతాయో ఇంకా మనకు ఒక స్పష్టమైనటువంటి దాని మీద క్లారిటీ లేదు.
సో కాబట్టి లోకల్ బాడీస్ వచ్చేంత వరకు కూడా మున్సిపాలిటీస్ కానీ లోకల్ బాడీస్ కానీ తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ప్రజలు. ఎందుకంటే లోకల్ సర్పంచ్ ఉన్నాడు, మున్సిపాలిటీలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. సో అధికారుల మీదనే మొత్తం డిపెండ్ అయి చేయాల్సి ఉంటుంది. సో అధికారులు కూడా ఈ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం, ముఖ్యంగా తాగునీటి సమస్య పైన. ఈ తాగునీటి సమస్య అనేది ఎక్కడ ఏడ్చిన తాగునీటి సమస్య వచ్చినా ఎమ్మడే పరిష్కరించే విధంగా కూడా మరి జిల్లా అధికారులు కానీ అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు కానీ గ్రామీణాల్లో ఉన్నటువంటి అధికారులు కానీ చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క లక్ష్యం తొందరగా పూర్తి చేస్తే అమృత్ కింద మళ్ళీ మనకు నెక్స్ట్ ఫేజ్ కింద కూడా నిధులు విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా దీని పనులు ముగించాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులను, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ కానీ అదేవిధంగా అధికారులు కానీ కోఆర్డినేషన్తోన ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఎక్కడికి వచ్చినా లోకల్గా ఉన్నటువంటి నాయకులతోన చొరవ అంటే వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని ఎక్కడ కూడా ఈ ప్రాజెక్ట్ ఎక్కడ కూడా లేట్ కాకుండా తొందరగా పూర్తి చేయాలని చెప్పి అనుకుంటున్నాను.